మనం సాహిత్య సభల్లో గమనిస్తూ ఉంటాం. ఒక్కోసారి 3 రకాల డబ్బాలు ఉంటాయట పొగడ్తలు. సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా. ఒక్కో పెద్ద మనిషికి మైక్ ఇస్తే ఇంకా ఆయన మైక్ టైసనే, మైక్కి తన తానే టై కట్టేసుకొని ఇంకో వదలడు. ఇది సొంత డబ్బా. నిజంగా నేను చేసిన కృషి ఎవరు చేశారు అని మొదలెడతాడు ఆయన. ఇదంతా మనం వినాలి. ఇప్పుడు నిజంగా మీరంత గొప్ప కృషి చేసి ఉంటే ఖచ్చితంగా లోకం దృష్టికి వెళ్ళి ఉండేది. ఇది ఈ సొంత డబ్బా అవసరం లేదు, విసుగొస్తుంది జనానికి. సరే, పర డబ్బా ఇంకొకటి అలా కాదండి. ఏదో ప్రయోజనాలు లోపల పెట్టుకుని అవతల ముఖ్య అతిథిలో ఆయన ఎవరినో పొగుడుతూ ఉంటాడు. ఆయన లేకపోతే ఈ సభ ఏమిటి అసలు అని మొదలుపెడతాడు. ఆయనకే విసుగొచ్చేలా పొగుడుతాడు చివరికి. ఇంకా అది ఆ పని పర డబ్బా. కొంతమంది అలా కాదండి, మహానుభావులు ఇంటి దగ్గర ఇద్దరు ఓ కారులో వస్తారు. వారు అనుకుంటారు, ఇగో నా గురించి నువ్వు చెప్పు, నీ గురించి నేను చెబుతాను. దీన్ని పరస్పర డబ్బా అంటారు. ఇవి సాధారణంగా సాహిత్య సభల్లో చూస్తాం మనం. రాజకీయాల్లో కూడా ఇంతే. ఇప్పుడు రాజకీయం అన్నిటికీ వంట పట్టింది, అంతకంటే ఉంది. రాజకీయాల్లో కూడా ఇంతే. మృదంగం వాయించేవాడు మృదంగం వాయించడు, సొంత డబ్బా మొదలెడతాడు. పాట పాడేవాడు పాట పాడు, మాట్లాడడం మొదలెడతాడు. అన్నమాచార్య కీర్తనలు పాడతా, అన్నమాచార్య కీర్తనలే పాడాలి. మధ్యలో విరాళాలు అడగకూడదు. అన్నమాచార్య విరాళాలు అడగలేదు. ఇదో దరిద్రం ప్రాప్తించింది దేశం. ప్రతి దాంట్లో మధ్యలో విరాళాలు అడగడం. పాడేవాడే. ఎంత బాధగా ఉంటుంది ప్రేక్షకులు వినేవాళ్ళకి. అన్నమాచార్య పాట ఏమిటి, విరాళం ఏమిటండి? ఈ ధోరణులు గమనించే ఈ పొగడ్తులు ఇవన్నీ పడలేక పూర్వం వాళ్ళు శ్లోకం రాశారు. ఉష్ట్రాణం తు సముద్వాహే గర్దభాణం తు భూషణం అన్యోన్యం తు ప్రశంసంతి అహోరూపమహోధ్వని. ఉష్ట్రాణం తు సముద్వాహి, ఒంటెని పెళ్లి చేసుకుంటున్నాయట. ఒంటె ఎంత అందంగా ఉంటుందో మనకు తెలిసి, ఇంత మెడలా ఎత్తుగా పెట్టుకుని చర్మం అంతా వేలాడుతూ కాళ్ళు ఇలా ఉండి పుల్లల్లాగా, దాని మీద పెద్ద పొట్ట, దాని నిండా ఏదో నీళ్లు సంచి, 2 ఒంటెలు పెళ్లి చేసుకుంటున్నాయట. వాటి అందానికి పెళ్ళి సరిపోలేండి, చేసుకునే దానికి వాటి ఇష్టం వాటిది. ఒంటికి ఒంటి బాగానే ఉంటుంది. వాడికి బ్యాండ్ మేళం కావాల్సి వచ్చింది, సన్నాయి మేళం. గాడిదలను పిలిచాడు, సరిపోయింది. ఇంకే దానికి తగినట్టు వాటి అందం, వీటికి ధ్వని సంగీతం. 2 గాడిదలను పిలిచి, మీరు సంగీతం పాడండి, మీరు మంగళవాయిద్యాలు వాయించండి, మేము మంగళసూత్రం కట్టుకుంటాం అని గాడిదల సంగీతం పాడుతున్నాడు. ఆహా, ఉష్ట్రాణాంతు సముద్వాహి. ఉష్ట్రం అంటే ఒంటె, ఒంటిని పెళ్లి చేసుకుంటూ ఉంటే. గార్ధభాణాంతు ఘోషణం, గార్ధభాల గాడిదలు అక్కడ చేరి మంగళగీతాలు పాడుతున్నాయి. మంగళామీయారే చెరులార మీరు మంగళామీయారే అని పాడిస్తున్నాడు. ఈ గాడిదల సంగీతం వల్ల ఆ ఒంటెను చూడలేం. పెళ్లి దగ్గర కూడా ఉంటాడు. ఇంకా ఇతర జంతువులు కూడా విసిగెత్తిపోతున్నాయి.